తిరుపతి మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేయడం, మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇచ్చినందుకు అభినందనలు తెలియజేశారు. సుప్రీంకోర్టు సుమోటోగా ఏదైతే మన ఈ రిజర్వేషన్ వర్గీకరణ సంబంధించి ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు సుమోటోగా తన తీర్పుని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితుల వర్గీకరణ మంచిది కాదు, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ కృషి వల్ల దళితులకు రిజర్వేషన్లు వచ్చినాయి. సుప్రీంకోర్టు తీర్పులో రాజ్యాంగ స్ఫూర్తి లేదు. క్రిమిలేయర్ అంటున్న 34 మంది జడ్జీలకు పేదరికం అంటే తెలియదు. ఒకే సామాజిక వర్గానికి అంటే బ్రాహ్మణులకు చెందిన 20 మంది జడ్జీలు సుప్రీంకోర్టులో ఉన్నారు. ఎస్సీ కాలనీలు ఎలా ఉంటాయో జడ్జీలకు తెలియదు. 70 కోట్ల మంది ఓబీసీలు దేశంలో ఉంటే 3 జడ్జీలు ఉన్నారు. 20 కోట్ల మంది మైనార్టీలు ఉంటే ఒక్కరే జడ్జిగా ఉన్నారు. దళిత వర్గీకరణ గురించి మాట్లాడుతున్న జడ్జీలకు సుప్రీంకోర్టులో వర్గీకరణ గుర్తుకు రాలేదా? హైదరాబాద్లో మోడీ 4 ముద్దులు 2 హగ్గులు ఇచ్చిండు. సుప్రీంకోర్టు ఏబీసీడీ జడ్జిమెంట్ ఇచ్చింది. తుషార్ మెహతా వర్గీకరణ వాదనలు చేశారంటే బీజేపీ దళిత విభజనకు మద్దతు ఇచ్చినట్టే. ఎస్సీ వర్గీకరణ తప్పు, బంగ్లాదేశ్ తరహా పరిణామాలు ఎదురవుతాయి. చంద్రబాబు, మోడీ ఇరువురు ఎస్సీ వర్గీకరణపై తమ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నా. టీటీడీలో జరిగిన అవినీతి మీద కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులను హఠాత్తుగా అర్ధరాత్రి ఎందుకు మార్చారు? ఓ ప్రముఖ న్యాయమూర్తి మాట్లాడి దర్యాప్తు చేస్తున్న ఎస్పీ స్థాయి ఆఫీసర్ని తప్పించారు అంటూ సంచలనాత్మకమైన ఆరోపణలు చేశారు. ఎందుకు అధికారిని మార్చాల్సి వచ్చిందో ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతున్నా సమాధానం చెప్పాలి. టీటీడీలో కాంట్రాక్టుల పనుల్లో 10% కమిషన్లు తీసుకున్నారు. టీటీడీ ఇంజనీరింగ్ పనుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ అనుచరులకు 100 కోట్లు చేతులు మాటాయి. చంద్రబాబు నాయుడు, నువ్వు అవినీతికి వ్యతిరేకమా అనుకూలమా? పోలవరం ప్రాజెక్టు ఖర్చులు బయటపెట్టాలని ఇప్పటికి 10 సార్లు అడిగాను, చంద్రబాబు పట్టించుకోలేదు. రాష్ట్ర అప్పుల వివరాలు బయటపెట్టాలని అడిగితే ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారు. ఆ 2 కుటుంబాలను అరెస్ట్ చేయకుండా ఈడీ, సిబిఐ నిద్రపోతోంది. 10 ఏళ్ల అధికారాన్ని అనుభవించి ₹1,000 కోట్ల సంపాదించాయి. 9 కోట్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఆ 2 కుటుంబాలు దిగజార్చింది. ఢిల్లీ వీధుల్లో అప్పులు అడుక్కునే స్థితికి నెట్టేసింది అన్నట్టుంది. అంటే కేసీఆర్, జగన్ కుటుంబం, వైఎస్ కుటుంబం అన్నది ఆయన ప్రధాన ఆరోపణ.